అరే ఎట్లుంది బై సైలెన్సర్? కోల్కతా దెబ్బ హైదరాబాద్ అబ్బా. నీ అవ్వ ముందే చెప్పా కదా వట్టిగానే పిసికి పడేస్తామని. లాస్ట్ కేమైంది? వట్టిగానే పిసికి పడేసా. అరే మిమ్మల్ని దారుణానికి దారుణం. నీ అవ్వ జస్ట్ 16 ఓవర్లకే ఆల్ అవుట్ చేసి పడేసా. మేము కొట్టిన 200 రన్స్ ని అట్లీస్ట్ 150 రన్స్ కూడా కొట్టలేదు. 120కే ఆల్ అవుట్. ఒక్కసారి వెనక తిరిగి చూడండి. మీరు కాటేరమ్మ కొడుకులు కాదు, కట్టె పుల్లలు. వట్టిగానే పీకి పడేసా. మది బై కోల్కతా అంటే. అరే మా కాటేరమ్మ కొడుకులకి ఏమైందో ఏమో కొంచెం కూడా అర్థం కావడం లేదు. వచ్చిన వాళ్ళే వచ్చినట్టు అవుట్ అయిపోతున్నారు. అటు చూసే హెడ్ ఏమో 2 మ్యాచ్ల నుంచి ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ ఆడతాడు అనుకున్నా. ఒక్క 4 కొట్టాడు, వట్టిగానే పుల్ల పోయింది. ఆ తర్వాత అభిషేక్ 2 మ్యాచ్ల నుంచి వట్టిగానే ఆడలేదు. ఈ మ్యాచ్ అయినా షేక్ ఆడిస్తాడు అనుకున్నా. షేక్ ఆడించడం కాదు, నీ ఎవో వట్టిగా 10 రన్లు కూడా కొట్టలేదు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టినాడు. ఆ కాన్ఫిడెన్స్ చాలు ఈ మ్యాచ్ లో వట్టిగానే పిసుకుతాడు అనుకున్నా. లాస్ట్ కి వాడు కూడా అన్ఫామే. అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వట్టిగానే పుల్లలు ఇస్తున్నారు. హిడెన్ గార్డెన్స్ అంటే బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్ అంటే హిడెన్ గార్డెన్స్. నీ అవ్వ అలాంటి బ్యాటింగ్ ట్రాక్ లో అందరూ వట్టిగానే పుల్లలు పోయాయి. అరే ఎవరు భయ్యా నాకు 23 కోట్లు ఇచ్చింది ఎక్కువ అనింది. నీ అవ్వ ఇప్పుడు చూసారు కదా కాటేరమ్మ కొడుకుల దగ్గర ఎలా ఆడుకున్నాను. అరే ఫస్ట్ 10 బాల్స్ కి 10 రన్స్, ఆ తర్వాత 30 బాల్స్ కి నీ అవ్వ 60 రన్స్ కొట్టా. అది అయ్యారంటే ఫస్ట్ లో వట్టిగానే పుల్లలు పోయిండొచ్చు, కానీ ఒక్కసారి ఈ వెంకటేష్ అయ్యర్ ఫామ్ లోకి వచ్చాడా ఆపేవాడు ఎవ్వడు ఉండడు. ఒక్కొక్కరిని తొక్కి బారు దెబ్బతా అయ్యారంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే అయ్యారు నీకైతే 23 కోట్లు, నాకైతే జస్ట్ బేస్ ప్రైస్ 2 కోట్లు. అరే ఫస్ట్ లో ఏమో అన్సోల్డ్ అయిపోయి మళ్ళీ సెకండ్ రౌండ్ లో సోల్డ్ అయినాను. అలాంటి వాడిని కెప్టెన్ అయినాను. అలాగే ప్రతి మ్యాచ్ లోనూ దంచి కొడుతున్నాను. అది బై రహానే అంటే నాకు ఇచ్చిన 2 కోట్లు అంత న్యాయం చేస్తున్నాను. నీకు ఇచ్చిన 23 కోట్లు ఇంకా న్యాయం చేయాలి. ఈ సీజన్ కేకేఆర్ కి కప్పు కొట్టి ఈ రహానే పవర్ అంటే చూపించాలి. అరే వరుణ్ చక్రవర్తి నా మజాక. నీ అవ్వ ఈ చక్రవర్తి ఒక్కసారి చక్రం తిప్పితే మ్యాచ్ 1 సైడ్ అయిపోవాల్సిందే. నీ అవ్వ ఇచ్చిన తక్కువ రన్స్ కి 3 పుల్లలు పీకా. అది బై చక్రవర్తి అంటే. మిస్టరీ స్పిన్ అంటే చక్రవర్తి, చక్రవర్తి అంటే మిస్టరీ స్పిన్. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మన పిల్లగాళ్ళు ఇటు బ్యాటింగ్ లను అటు బౌలింగ్ లను నీ అవ్వ ఎస్ఆర్హెచ్ కి చుక్కలు చూపించారు. బౌలింగ్ లో అయితే చక్రవర్తి, అరోరా, చిత్రాన, నరైనో. ఇటు బ్యాటింగ్ లో అయితే రఘువంశీ, అయ్యరు, నేను, రింకో. మన కేకేఆర్ పవర్ ఏంటో చూపించి హ్యాట్రిక్ పతనానికి స్వాగతం పలికాము. అరే ఎట్లుంది బై రహానే ఈ ముద్దల మామయ్య మ్యాజిక్. నీ అవ్వ బౌలింగ్ లను ఒక పుల్ల పీక వచ్చిన 2 క్యాచ్ల్ని ఏ మాత్రం మిస్ చేయకుండా క్యాచ్ పట్టా. ముద్దల మామయ్య అంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.